ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఈరోజు జూన్ 29. ఈరోజు ప్రత్యేకత నేషనల్ స్టాటిస్టిక్స్ డే, జాతీయ గణాంకాల దినోత్సవం. ఈ రోజుకు గల ప్రత్యేకతను గురించి మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోకి విచ్చేసి ఉన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి శ్రీయుతులు దండికట్ల గిరిగారు మనతో ఉన్నారు. నేషనల్ స్టాటిస్టిక్స్ డే గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జాతీయ గణాంకాల దినోత్సవం అంటే ఏమిటి? దీనిని ప్రతి సంవత్సరం జూన్ 29నే ఎందుకు జరుపుకుంటారు? మా శ్రోతలకు వివరిస్తారా? తప్పకుండా అమ్మా. జాతీయ గణాంక దినోత్సవం అనేది భారతదేశంలో ప్రతి సంవత్సరం జూన్ 29న జరుపుకునే ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజున భారతదేశ గొప్ప గణాంక శాస్త్రవేత్త ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ గారి జయంతి. గణాంక శాస్త్రం మన దేశ అభివృద్ధిలో, విధానాల రూపకల్పనలో ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ప్రజలకు తెలియజేయడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. దీన్ని 2007లో అధికారికంగా ప్రారంభించారు. ఈ సంవత్సరం అంటే 2025లో మనం 19వ జాతీయ గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ముందుగా ప్రజలందరికీ నేషనల్ స్టాటిస్టిక్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రొఫెసర్ పిసి మహల్నోబిస్ గారు ఎవరు? వారు భారతదేశ గణాంక శాస్త్ర పితామహులుగా ఎందుకు గుర్తింపు పొందారంటారు? ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ గారు వీరు ఫిజిసిస్ట్, బేసిక్గా ఫిజిసిస్ట్ టర్న్డ్ స్టాటిస్టిషియన్ అంటారు. ఒక గొప్ప విద్యావేత్త, శాస్త్రవేత్త, గణాంకవేత్త. ఆయన్ను భారతదేశంలో గణాంక శాస్త్ర పితామహుడుగా కూడా పిలుస్తారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ ఆర్థిక ప్రణాళికలో, ముఖ్యంగా రెండో పంచవర్ష ప్రణాళికలో రూపకల్పనకు వీరు చాలా దోహదం చేశారు. దేశ అవసరాలకు అనుగుణంగా డేటాను సేకరించి, విశ్లేషించి, వాటి ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి గణాంక పద్ధతులను ఎలా ఉపయోగించవచ్చో ఆయన నిరూపించారు. అందువల్ల ఈయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ని కూడా స్థాపించి ఒక మార్గదర్శకుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సార్, పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్థుల్లో గణాంక ఆలోచనను ఎలా అభివృద్ధి చేయవచ్చంటారు? తప్పకుండా అమ్మా. విద్యార్థుల్లో గణాంక ఆలోచన చిన్నప్పటి నుంచే అభివృద్ధి చేయొచ్చు. ఇది అభివృద్ధి చేయాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీనివల్ల వాళ్ళు డేటాని విశ్లేషించటం, సరైన నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు. అంటే ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్, కేవలం థియరీ కాకుండా విద్యార్థులకు చిన్న చిన్న ప్రాజెక్టులు ఇవ్వాలి. ఉదాహరణకు తమ తరగతిలో ఇష్టమైన రంగులు, ఆహారం గురించి డేటా సేకరించి దాన్ని చార్టుల రూపంలో చూపించటం. రోజువారీ ఉదాహరణలు, గణాంకాలు తమ రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడతాయో ఉదాహరణలతో వివరించాలి. ఇంతేకాకుండా డేటా విజువలైజేషన్ అంటారు. డేటాను పట్టికలు, గ్రాఫులు, చార్టుల ద్వారా దృశ్యమానం చేయడం నేర్చుకోవాలి. ఇది డేటాను అర్థం చేసుకోవడానికి చాలా దోహదం చేస్తుంది. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ పరిచయం కూడా చేసుకోవచ్చు. ఎక్సెల్ లేదా సాఫ్ట్వేర్ను ఉపయోగించి మనము స్టాటిస్టిక్స్ అనాలిసిస్ ని చేసుకోవచ్చు. అంతేకాకుండా సమస్యని పరిష్కరించే విధానము గ్యామిఫికేషన్ అంటారు. అంటే గణాంకాలకు సంబంధించిన సరదా ఆటలు, క్విజులు ఇలాంటి వాటిని కూడా చేయొచ్చు. ఇలా చేసుకుంటే విద్యార్థులు నిజంగానే చిన్నప్పటి నుండి గణాంకాల పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. సార్, గణితం అంటే కొందరికి ఆసక్తి ఉండదు. అలా లేకపోయినప్పటికీ ఏ విధంగా నేర్చుకోవచ్చు? గణాంక శాస్త్రం చదివిన విద్యార్థులకు నేటి రోజుల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు ఏమున్నాయంటారు? తప్పకుండా అమ్మా. నిజానికి స్టాటిస్టిక్స్, గణాంక శాస్త్రం అనేది గణితంలో భాగమే. గణితంలో ఆసక్తి లేకపోయినా నిజంగా గణాంక శాస్త్రాన్ని నేర్చుకోవటం అనేది కాస్త కష్టతరంతో కూడుకున్నటువంటి పని.
గణితం ఎంతసేపటికి ప్రాబ్లం నుండి సొల్యూషన్లోకి వెళ్లే విధానాన్ని గురించి చెప్తూ వెళ్తూ ఉంటుంది. కానీ ప్రాబ్లం నుండి అంటే సొల్యూషన్ నుండి ప్రాబ్లంని ఐడెంటిఫై చేసేటటువంటి విధానం స్టాటిస్టిక్స్లో ఉంటుంది. సాధారణంగా మ్యాథ్స్ని కింగ్ ఆఫ్ సైన్సెస్ అనే అంటారు. అలాగే స్టాటిస్టిక్స్నేమో ప్రిన్స్ ఆఫ్ సైన్సెస్ అని కూడా అంటారు. అందువల్ల స్టాటిస్టిక్స్కి ప్రతిరోజు ఇంపార్టెన్స్ పెరిగిపోవటం వల్ల దీని అప్లికేషన్స్ అనేటటువంటివి వివిధ రంగాల్లో ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లడం అనేటటువంటిది జరుగుతూనే ఉంది. అంతేకాకుండా మీరు అన్నట్టు గణాంక శాస్త్రాన్ని చదివిన విద్యార్థులకు నేటి రోజుల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు ఏంటి అంటున్నారు. నిజంగానే ఇప్పుడు డేటా సైంటిస్టులుగా వీళ్ళు మారవచ్చు, లేదా డేటా అనలిస్టులుగా మారవచ్చు, లేదంటే బిజినెస్ ఇంటెలిజెంట్ అనలిస్టులుగాను, లేకపోతే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్గాను, ఇంతేకాకుండా బయోస్టాటిస్టిషియన్స్గా వీళ్ళు ఎమర్జ్ అయ్యేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంతేకాకుండా మీరు యాక్చురియల్ సైన్స్ పాలసీస్ ఫార్ములేషన్ మీద యాక్చురియల్ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పడినటువంటి సంస్థ ఇది. అలా కూడా యాక్చురియన్గా కూడా మారేదానికి అవకాశం ఉంటుంది. అలాగే రిస్క్ అనలిస్టులుగా కూడా వీళ్ళు వెళ్ళవచ్చు, గణాంక అధికారులుగాను, అంతేకాకుండా మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులుగా కూడా వీళ్ళు మరింతగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా బాగా చెప్పారండి. నిజానికి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించినటువంటి ఏ పాట అయినా నాకు చాలా ఇష్టం. వారు ఆలపించినటువంటి పాటను అందరి కోసం ప్రసారం చేయండి. మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు ఇప్పుడు పాటను విందాం. కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానని 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 పాదము బ్రహ్మ కడిగిన పాదము చలగి వసుధ కొలిచినన్ని పాదము చలగి వసుధ కొలిచినన్ని పాదము బలితలమో బిన పాదము చలగి వసుధ కొలిచినన్ని పాదము బలితలమో బిన పాదము తలక గగనము తల్లిన పాదము తలక గగనము తల్లిన పాదము బలరి పుగాచిన పాదము బలరి పుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల్ల నిడిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల్ల నిడిన పాదము ప్రేమ పుషి సతి పిసికడి పాదము ప్రేమ పుషి సతి పిసికడి పాదము పామిడి తురగపు పాదము పామిడి తురగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరిపరి విధముల
పరమయోగులకు పరిపరి విధముల పరమొసగడిని పాదము పరమయోగులకు పరిపరి విధముల పరమొసగడిని పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పారము పరమ పదము నీ పారము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానని పాదము బ్రహ్మ కడిగిన పాదము. సార్, ప్రస్తుత కాలంలో గణాంక శాస్త్రం ఎక్కువగా ఉపయోగపడే ముఖ్యమైన రంగాలు ఏమిటి? గణాంక శాస్త్రంలో విద్యార్థులు లక్ష్యంగా పెట్టుకోవాల్సిన జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా అమ్మా. ముందుగా ప్రస్తుత కాలంలో గణాంక శాస్త్రం ఎక్కువగా ఉపయోగపడేటటువంటి రంగాలు ఏంటంటే చాలా చెప్పొచ్చు. అందులో ముఖ్యమైనవి సమాచార సాంకేతిక రంగం, అంటే డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనొచ్చు, బిజినెస్ ఇంటెలిజెన్స్. ఈ రంగాల్లో సమాచార సాంకేతిక రంగం కిందకు వస్తాయి. అంతేకాకుండా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ అని, అలాగే ఫ్రాడ్ డిటెక్షన్ అని, ఇంతేకాకుండా స్టాక్ మార్కెట్ విశ్లేషణ, ఇన్సూరెన్స్ రంగము, ఇలాంటి దాంతో పాటుగా ఆరోగ్యం మరియు ఔషధ రంగాలు, హెల్త్ అండ్ ఫార్మాసిటికల్స్ అంటారు. సో ఇక్కడ కూడా ఇదొకటి చెప్పొచ్చు. అలాగే మార్కెట్ రీసెర్చ్, అంతేకాకుండా ప్రభుత్వ రంగం, ఇంకను విద్య మరియు పరిశోధన, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అని అంటారు. ఇది కాకుండా ఈ కామర్స్ అండ్ రీటైల్ రంగాలు. అట్లే గణాంక శాస్త్రంలో విద్యార్థులు లక్ష్యంగా పెట్టుకోవాల్సినటువంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఏమైనా ఉన్నాయా అని అంటే బోల్డ్ అన్ని ఉన్నాయమ్మా. అందులో భారతదేశంలో అయితే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ఇది కల్కట్టా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలలో క్యాంపస్లు కలిగి ఉన్నాయి. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ గణాంక విద్యకు, పరిశోధనలకు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి సంస్థ. ఇది కాకుండా ఢిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బెంగళూరు యూనివర్సిటీ వంటి అనేక విశ్వవిద్యాలయాలు గణాంక శాస్త్రంలో మంచి కోర్సులను అందిస్తున్నాయి. ఇంతేకాకుండా ఐఐటీస్ అనండి, ఐఐఎంస్ అనండి, వీటిల్లో కూడా ఇప్పుడు డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కోర్సులను అందిస్తున్నారు. వీటిలో గణాంకాలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఇది కాకుండా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఉద్యోగాల కోసం ఇది ఉద్దేశించబడినటువంటిది. అంతర్జాతీయంగా చెప్పాలని అనుకుంటే రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ, ఆర్ఎస్ఎస్ అంటారు, ఇది యూకేలో ఉంది. గణాంక శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రముఖ ప్రొఫెషనల్ బాడీగా మనం చెప్పుకోవచ్చు. డేటా విశ్లేషణ, ఇంతేకాకుండా అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ అని, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ, ఐక్యరాజ్య సమితి, ఇంకను ప్రపంచ బ్యాంక్, అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా గణాంక నిపుణుల్ని నియమించుకుంటున్నాయి. సార్, కోవిడ్-19 మహమ్మారి సమయంలో గణాంక శాస్త్రం ఎలా ఉపయోగపడింది? సామాన్య ప్రజలు తమ రోజువారీ జీవితంలో గణాంక అవగాహన కలిగి ఉండడానికి ఏం చేయాలంటారు? మంచి ప్రశ్నమ్మా. కోవిడ్-19 మహమ్మారి నిజంగానే ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి ఒక మహమ్మారి. ఈ దశాబ్దంలోనే మనకు మాత్రమే పరిచయమైనటువంటి మహమ్మారి సందర్భంలో గణాంక శాస్త్రం నిజంగానే ఒక హీరోలాగా పనిచేస్తుందని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే వ్యాధి వ్యాప్తిని అర్థం చేసుకోవడానికి గణాంకాలని విపరీతంగా ఉపయోగించడం జరిగింది. అంటే ఎలా అంటే ఎంతమందికి వ్యాధి సోకింది, ఎంతమంది కోలుకున్నారు, ఎంతమంది మరణించారు వంటి రోజువారీ గణాంకాలు వ్యాధి వ్యాప్తిని అంచనా వేయడానికి, దాని తీవ్రతను అర్థం చేసుకోవడానికి సహాయపడ్డాయి. అంతేకాకుండా లాక్డౌన్ నిర్ణయాలు,
ఎప్పుడు లాక్డౌన్ విధించాలి, ఎంతకాలం కొనసాగించాలి, ఏ ప్రాంతాలకు ఎక్కువ ఆంక్షలు విధించాలి వంటి నిర్ణయాలు వ్యాధి వ్యాప్తి రేటు, రోగుల సంఖ్య వంటి గణాంకాల ఆధారంగా తీసుకున్నారన్నమాట. అంతేకాకుండా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం అనొచ్చు, హాస్పిటల్ వనరుల ప్రణాళిక గురించి ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఆ సమయంలో నిజంగానే గణాంక శాస్త్రం ఒక హీరోలా పనిచేసింది అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంతేకాకుండా మీరు ఇంకొక ప్రశ్న, సామాన్య ప్రజలు రోజువారీ జీవితంలో గణాంక అవగాహన కలిగి ఉండడానికి ఏం చేయాలి అని అన్నారు. మంచి ప్రశ్న. మీరు వార్తల్లో చూసే లేదా వినే సంఖ్యల గురించి ఆలోచించండి. ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఎంతవరకు నమ్మదగినది, ఈ సంఖ్య నాకు ఎలా ఉపయోగపడుతుంది అని ప్రశ్నించుకోవడం. అంతేకాకుండా సాధారణ గణాంకాలు అర్థం చేసుకోవటం, అంటే ఈ సగటు అంటారు, శాతం అంటారు, పెరుగుదల రేటు అంటారు వంటి ప్రాథమిక గణాంక పద్ధతులు అన్నమాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అదే కాకుండా గ్రాఫులు, చార్టులు ఇలాంటి వాటిల్ని వార్తాపత్రికలు, వెబ్సైట్లు, డేటా గ్రాఫ్లు ఇలాంటివి కూడా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అపోహలు వదిలేయండి. అంటే ఇప్పుడు గణితం కష్టం అని గణాంకాలను దూరం పెట్టకండి. నిత్య జీవితంలో గణాంకాలు ఎంత ఉపయోగకరమో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్నపాటి సర్వేలు ఇలాంటివి చేసి మనము ఆ విషయం మీద పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాత అర్థం చేసుకోవటం అనేటటువంటిది చాలా అవసరం. సార్, కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్ వంటి సాంకేతిక రంగాలు గణాంక శాస్త్రంతో ఎలా సంబంధమై ఉన్నాయి? మీరన్నట్టు మన భారతదేశంలో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ పాత్ర ఏమిటి? శ్రోతలకు తెలియజేస్తారా? తప్పకుండా. కృత్రిమ మేధస్సు ఇది ఇప్పుడు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వింటున్నాం. అలాగే డేటా సైన్స్ అనేవి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన, అంతేకాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రంగాలు. నా అభిప్రాయం ప్రకారం గణాంక శాస్త్రం లేకుండా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండదు. అలాగే డేటా సైన్స్ అనేటటువంటివి కూడా ఉండదు. ఇవి అసంపూర్ణంగానే ఉంటాయి. ఎందుకంటే గణాంకాలు అనేటటువంటివి ఏఐ ఎమర్జీ కావటానికి ఒక పునాది అన్నమాట. గణాంక శాస్త్రం ఒక ఫౌండేషన్గా మనం చెప్పొచ్చు. అంటే ఎందుకంటే ఏఐలో మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అనేటటువంటివంతా కూడా ఈ స్టాటిస్టికల్ మోడల్స్ అలాగే ప్రాబిలిటీ థియరీ మీద ఆధారపడి ఏర్పడినవే. అలాగే మీరు అడిగిన రెండవ ప్రశ్న, భారతదేశంలో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ పాత్ర ఏంటి అని మీరు అడిగారు. నిజంగా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది గణాంక మంత్రిత్వ శాఖ మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. అంటే దీన్ని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. ఈ పరిధిలో ఉన్నటువంటి సంస్థ. దీనికి రెండు ప్రధాన విభాగాలున్నాయి. ఒకటి సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, ఇంకొకటి నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. అంటే వీటి ముఖ్య పాత్ర ఏంటంటే డేటాని సేకరించడం, దేశవ్యాప్తంగా వివిధ సామాజిక ఆర్థిక సర్వేలను నిర్వహించి ముఖ్యమైన డేటాని సేకరిస్తుందన్నమాట. ఉదాహరణకి నిరుద్యోగత మీద, వినియోగదారుల ఖర్చులు, అలాగే వ్యవసాయ ఉత్పత్తి వంటి వాటి మీద డేటా సేకరణ చేయడం. ఇంతేకాకుండా జాతీయ ఖాతాల గణాంకాలు, అంటే జీడిపిని, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటారనమాట. అంటే పారిశ్రామిక ఉత్పత్తి సూచిక. అంతేకాకుండా వినియోగదారుల ధరల సూచిక, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. వంటి ముఖ్యమైన ఆర్థిక గణాంకాలను ఎన్ఎస్ఓ విడుదల చేస్తుందన్నమాట. అంతేకాకుండా విధాన రూపకల్పనకు మద్దతు, అంటే ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించడానికి, అమలు చేయడానికి అవసరమైన నమ్మకమైన డేటాను అందిస్తుందన్నమాట. అంతేకాకుండా గణాంక ప్రమాణాలు పాటించడం అన్నమాట. దేశంలో గణాంక డేటా సేకరణ అలాగే విడుదల కోసం ప్రమాణాలు నిర్దేశిస్తుందన్నమాట. అందువల్ల నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేటటువంటిది చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ సంవత్సరం స్టాటిస్టికల్ థీమ్ ఏమిటి సార్? ఈ సంవత్సరం ప్రభుత్వం వారు నిర్దేశించినటువంటి థీమ్ ఏంటంటే 75 years ఆఫ్ నేషనల్ శాంపుల్ సర్వే.
75 సంవత్సరాలు నేషనల్ శాంపుల్ సర్వే కండక్ట్ చేసి 75 సంవత్సరాలు కాలాన్ని థీమ్గా చూజ్ చేసుకోవడం అనేది జరిగింది. చివరిగా 19వ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా శ్రోతలకు మీరిచ్చే సందేశం ఏమిటి సార్? ఖచ్చితంగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి శాఖ మంత్రివర్యులు రావ్ ఇంద్రజిత్ సింగ్ వారు 19వ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా నేను ప్రజలందరికీ తెలియజేసేటటువంటి సందేశం ఏంటంటే, గణాంక శాస్త్రం అనేది కేవలం సంఖ్యల గురించి కాదు, అవి చెప్పే కథల గురించి తెలుసుకోవాలి. నంబర్స్ ఆర్ స్మోక్ స్క్రీన్, దే హైడ్ ది ట్రూత్ అని అంటారు. అది నిజాన్ని దాచుకొని ఉంటుంది. ఆ విషయం తెలుసుకోవాలన్నమాట. మన దేశాన్ని అర్థం చేసుకోవడానికి, మన సమాజాన్ని మెరుగుపరచడానికి, అలాగే ప్రతి ఒక్కరూ వారి వారి రోజువారి జీవితంలో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి గణాంకాలు ఒక శక్తివంతమైన సాధనం. డేటా అనేది ఒక వరం. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మనం ఆశించిన అభివృద్ధిని సాధించగలం. ప్రజలు గణాంక అవగాహన పెంపొందించుకోవాలి. ఎందుకంటే సమాచారంతో కూడిన పౌరులు శక్తివంతమైన పౌరులు. ప్రతి ఒక్కరూ డేటాను ప్రశ్నించడం, అర్థం చేసుకోవటం అలవర్చుకోవాలి. ప్రొఫెసర్ మహల్నబిస్ గారి వారసత్వాన్ని గౌరవిస్తూ మన దేశ పురోగతికి డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో గణాంక శాస్త్రం పాత్రను మనం అందరం గుర్తించాలి. అందరికీ మరలా ఇంకొకసారి జాతీయ గణాంక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు జాతీయ గణాంకాల దినోత్సవం గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ అమ్మా.